విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి యమలోకం వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికీ చూపిస్తే ఈ స్తంభం వెనక దాక్కుంది. చూసేసారు బాబోయ్. బ్యాక్ నుంచి ఓకే. ఎవర్రా మీరు? ఇతని యమగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ వేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటపడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు? ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డట్టి పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు. ఈ ఏరియాలో మన గురించి, మన కత్తి గురించి ఏమనుకుంటున్నారా? అబ్బో, కత్తి నూరుకోవడానికి తప్ప నరుకోవడానికి పనికి రాదంట. పంచా కాదు, ఫ్యాక్ట్. ఇప్పుడు అది ఏ ఏరియాలో తిరుగుతుందిరా? ఆల్ ఏరియాస్ కవర్ చేసి అలిసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చిందని ఉన్నత రొమాంటిక్ వర్గాలకి ఇన్ఫర్మేషన్ దాదా. అయ్యో దేవుడో, చూసేసారు. ఎంతో పవిత్రంగా దాచుకుంటున్న నా శీలాన్ని ఇంతవరకు నా మొగుడిని సరిగ్గా చూడనివ్వలేదు. బతి కొట్టడం కన్నా చావడం దీనికి పరిష్కారం. సిల్కు, దీనికి నువ్వు చావడం పరిష్కారం కాదు. నేను చావమంది నిన్న. నువ్వు వాళ్ళ శవాలకి పంచనామా చేయించేదాకా నేను ఈ హెయిర్ కి హెయిర్ ఆయిల్ రాసుకోను, ఈ బాడీకి బాత్ సోప్ పూసుకోను. ఇదే నా శపథం. సిల్కు, వాళ్ళని చంపి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీ హెయిర్ కి ఆయిల్ గా రాస్తా. వాళ్ళ గుండెల్ని పీకి నీకు బాత్ సోప్ చేస్తా. ఎక్కడ రాసుకుంటావు, ఎక్కడ పూసుకుంటావు నీ ఇష్టం. అందాక ఈ స్ప్రే వాడు పదండ్రా. వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకో. అయిపోయి స్ప్రే ఇస్తావా? చిత్రగుప్త, నాకు బాగా ఆకలి అవుతున్నదయ్యా. ఇది పొట్ట చెత్త బుట్ట. భూలోకంలోకి దిగినప్పటి నుంచి ఏదో ఒకటి నెమరేస్తూనే ఉన్నారు. మా పైన లేకపోతే చామంతి పూలు ఇసరాలా? మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి? నువ్వు ఏమైనా అనుకో, ఈ భూలోకం నాకు చాలా నచ్చేసింది. అరే, డ్రెస్ చాలా బాగుంది. అది సరే, దీని పేరేంటమ్మా? లాలీపాప్. అలాగా, దీన్ని నాకు ఇచ్చేదవా? నాకూడదు, చెప్పరించాలి. అంటే ఇలా తీసి ఇలా చీకి నన్ను చూసి కూడా ఎవడో ఇప్పటివరకు ఇట్లా పరిగెత్తలేదు. ఏమైందంటావు? దొంగలా ఉన్నాడన్నా. ఉండగానే అయిపోయారు రైళ్ళు. రండిరా. ఫిగర్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ సెటిల్ అయిపోదాం. చిన్న లాలీపాప్ కోసం ఇంత పెద్ద యుద్ధమా? ఏం చూసాలో చెప్పవే. నువ్వంటే మొత్తం వేడి చేశాడు. ఆ రోజు బాత్రూమ్ లో కూడా నా పెళ్ళాన్ని ఒళ్ళంతా కనపడేలా చేసి ఒలింపిక్ జ్యోతిలో ప్రకటిస్తావా? సిల్కు, ఈ రోజుతో నీ శపథం. నా పగ రెండు చలారుస్తాను. కత్తెదిరా. వద్దు, చంపేస్తే ఒకసారి చచ్చిపోతావు. అలా పగ, అవమానానికి అవమానం, తర్వాతే ప్రాణం. రై, ఇది పట్టుకుంటారా? రై, వాడు నా పెళ్ళాన్ని ఎలా చూశాడు, వాడిని కూడా అలాగే చేసి తరిమి తరిమి కొట్టండి. ఎంతో అవమానం, ఎంతో అవమానం. ఈ అవమానంతో నీ యమలోకానికి ఎలా వెళ్ళను? యారా, నేను వెళ్ళిన చోట కల్లా నీ పిల్లలు డింగ్ డాంగ్ గా నిలబడితే దానికి నేనేం చేస్తాను రా? ఒరే సిలుకు, ఎప్పుడో ఒక రోజు నువ్వు మా నరకంలో అడుగు పెడతావు. అప్పుడు నీ నరనరాన నరకం చూపించకపోతే నా పేరు యమకంటే కాదురా. అయ్యయ్యో, కాలు తొందరగా ఆటో వాడు వచ్చేసాడు. హార్న్ కొట్టేస్తున్నాడు. మా తండ్రి లక్కీ బాబు వస్తున్నాడా? నాకైతే రామని ఎక్కడ చూస్తుంటుందేంటి?
చిత్రగుప్త ఆ బాత్రూమ్ లో షాపింగ్ మాల్ లో ఓ గిల్పోన్ చూసావే అదే కదా? మళ్ళీ చూసేసారు. నువ్వు నాకు తప్ప అందరూ చూపిస్తావే, లోపల తగలడు. నా పెళ్ళని నా ముందే టచ్ చేస్తారా? గౌరమయ్య, నీ పెళ్ళం అండర్ వాటర్ లో ఎవరితోనో కాపురం చేస్తుంది. మేమే పైకి లేపాం. వాడచ్చు నీకులాగా ఉన్నాడు. నీ తమ్ముడేమో చూసుకో. అబ్బిడి అబ్బా, వీడు అచ్చం నా హలో బ్రదర్ లాగానే ఉన్నాడు. డాడీ, ఏ పంపు చెట్టు దగ్గర కాల్ జారేవరా? అచ్చు నా విత్తనమే. తమ్ముడు, నిన్ను తమ్ముడని కూడా చూడండి రా. వీడికి జలగండ ఉందని తెలియదు, మనకి తెలుసు కదా. నేనేం పాపం చేశానరా? నన్ను ఎవరో తీసుకొచ్చారు. ఇంతకు ఎవడున్నాడు ఇక్కడ? బాబున్నాడు. ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా, బాలయ్య బాబా? వాళ్ళు ఎవరు కాదు, మా బాబు. మీ బాబా? మర్చిపోయావా నాయనా? గుర్తొచ్చింది. షాపింగ్ మాల్ లో సకీలా పోస్ట్ లాగా నిలబెట్టింది నిన్నే కదా? అవును సిలుకు దాదా. అవును రే, నాకంటే ముందు చచ్చి బైక్ ఎప్పుడు వచ్చావు? వచ్చింది నువ్వు, వచ్చింది నువ్వు. బాబు నేటివ్ ప్లేస్ ఇదే, యమలోకం, సన్ ఆఫ్ యమ ధర్మరాజు. చిన్న యమధర్మరాజా, ఐఎమ్ వెరీ సారీ బాబు. నువ్వు ఈ యమలోకం సిటిజన్ అని తెలియక నిన్ను చాలా అవమానించారు బాబు. భూలోకంలో నువ్వు నాకు చేసిన అవమానం నాకు బహుబాగా నచ్చినది. అందుకే యమలోకంలో నిన్ను ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నాను. సన్మానమా? బాబు, అందరి బాబుల్లో కాదు బాబు. నేను చూస్తుంటే ఎప్పుడు కడుపున కన్నుడు పుట్టాడా అని డౌట్ గా ఉంది బాబు. బట్లారా, సన్మానం రెడీ చేయండి. తొందరగా రండి సిల్క్ కదా, చేయండి. ఈ నీళ్ళేంటి? యమలోకంలో సన్మానించే ముందు స్నానం చేయాలి. అది పన్నీర్తో స్నానము. ఏంటిది పన్నీర్? అంటే కన్నెపిల్లలు స్నానం చేస్తారనమాట. రమ్మను. అవన్నీ ఉండవు ఇక్కడ. చెంబటరా, ఏదో డెడ్ బాడీ మోసుకొస్తున్నట్టు. మీ చెంబు. ఇదేంట్రా, స్పూన్ ఏంటి? దీంతోనే మీరు స్నానం చేయాలి. ఏంట్రా తిక్కగా ఉందా? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది, దీనికి బొక్క ఉంది. ఆ బొక్కతోనే స్నానం చేయాలి. మరి ఈ సన్మానం నాకు నచ్చలేదు. నచ్చకపోతే ఉంది కొరడా దెబ్బ. ఏమన్నా కొట్టాలి చెప్పు. మీరే కొట్టించుకోవాలి. ఓహో, ఇప్పుడు అర్థమైందా రే? నీది రివెంజ్ సన్మానం అన్నమాట. కరెక్ట్. ఏరా పాపి, భూలోకంలో నీ వైఫ్ ని కొంచెం అటు ఇటుగా చూశాను, దానికి నన్ను ఎంత టార్చర్ చేశావు. అది భూలోకం రా, ఇది నా లోకం. టార్చర్ చేయండి. ఇంకా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో ఆడినా బాబు ఓడింది. అయితే పని ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. తొండి. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థాంక్యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడు రా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత. అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? పోరా అయ్యో పోరా.
ప్రేమాలయం. ఇదేదో పెద్ద అనాథల సంతలా ఉంది. ఆడవాళ్ళు పూలు వస్తే తలలో పెట్టుకుంటారు, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఎవరా నువ్వు? ర్యాంబో అనాథని. వీళ్ళంతా ఎవర్రా? హలో, ఐ ఆమ్ ఫాదర్ దైవ సహాయం ఇన్ఛార్జ్. పరలోకమందున్న ఓ ప్రభువా, మరి ఒక పాపి వచ్చి ఉన్నాడు. బిడ్డ, నీలాంటి వారికి ఈ ప్రేమాలయంలో స్థానం లేదు. కనీసం అంగవైకల్యమన్నా ఉన్నచో పరిశీలించవచ్చు. చిచి, నేను అనాథని అత్త నమ్ముకునేవాడిని కాదు. ఫాదర్, వీడు మన క్రాంతి కోసం వచ్చాడు. బిడ్డ క్రాంతి, నీ కోసం ఎవరో ముదురు బిడ్డ వచ్చి ఉన్నాడు. శాంతము బిడ్డ. ఎంత పెద్ద ఇల్లు చూడండిరా. క్రాంతి ఎక్కడ? లోపల నిద్రపోతున్నాడు. నీకేంట పని? ఇక్కడ నుంచి ఇదే మా ఇల్లు. ఇంకా నయం, బెడ్రూమ్ లో కూర్చోాలా దరిద్రుడా. వచ్చారు ఈ కోతుము కంట. తినండి తినండి. అన్నా, వంటం తింటాం ఇదే పని. ఐస్ క్రీమ్ తీసుకురా. తెస్తాను బాబు. అన్న, నువ్వు తింటానికి ఇక్కడేం మిగలదు కానీ నీకు హోటల్ తెస్తా. పైకి వెళ్ళి తిను. ఏ వీక్నెస్ సెంటిమెంట్ లేనోరా ఈ పియర్. రా వచ్చి చచ్చిపో. ఏంట్రా ఇది? పియర్ ఆట ఆడుతున్నావు. పిఆర్ ఆట? పిఆర్ నే ఆడుకుంటున్నారన్నమాట. ఆడుకోండి. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచినోడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకు వచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. ఆహా, దట్ ఈస్ జమకంట. బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే, బాల్ ప్లీజ్. థాంక్యూ. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాన్ని వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ యాజ్ పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు.